పోయిన వీడియోలో మనము గ్రేటర్ ఇజ్రాయెల్ గురించి మాట్లాడాం. అంటే మిడిల్ ఈస్ట్ దేశాలంతా కూడా ఒక సందర్భంలో ఇజ్రాయెల్తో కలిసిపోతాయి. సో ఇది ఎవరు చేస్తారంటే అమెరికా. ఇది ఎలా జరుగుతుంది చాలామందికి డౌట్స్ వస్తాయి. అంటే మీరు ఇమాజిన్ చేసుకోవాలండి, ఇప్పుడు భారత్ అంటున్నారు, భారత్కి చమురు అమ్మే దేశాలు మీరు మెయిన్గా చూసారంటే ఇరాక్, తరువాత సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో 3 అతి ముఖ్యమైన దేశాలు. ఈ దేశాలంతా ఇజ్రాయెల్తో కలిసిపోతాయి. అంటే ఇజ్రాయెల్ వాళ్ళు కబ్జా చేసేస్తారు ఏదో ఒక సందర్భంలో. ఇది ఎలా జరుగుతుంది? హైపోథెటికల్గా నేను మాట్లాడుతున్నాను, మీరు అనుకోవచ్చు, ఇప్పుడు జరగకపోవచ్చు అండి. కానీ ఈ ప్రయత్నాలు మాత్రం ఇలా జరుగుతూనే ఉన్నాయి. 1947లో ఇజ్రాయెల్ మ్యాప్ చూడండి, ఇవాళ 2026లో ఇజ్రాయెల్ మ్యాప్ చూడండి, ఏం మాట్లాడుతున్నామో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తారు? దీనికి ఒక ప్లాన్ ఉండాలి కదా. సో అమెరికా వాడు ఇరాన్ మీద యుద్ధము చేస్తున్నాడు అంటే దీని వెనుక ఒక వ్యూహము ఉంటుంది. భారతీయులుగా మనకి బాగా నాలెడ్జ్ వచ్చేసింది. మనము చాలా విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి ఓహో ఇదా వీళ్ళు చెయ్యబోతున్నారు. ఇప్పుడు మీరు డొనాల్డ్ ట్రంప్ యొక్క మైండ్ని అర్థం చేసుకోవాలి. ఇతని మైండ్ని అర్థం చేసుకుంటే ప్రపంచం యొక్క తీరుతెన్నులు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇతను అమెరికా అధ్యక్షుడు. సో వాళ్ళే కదా గ్లోబల్ లీడర్స్, సో రూలర్స్ అని అంటారు కదా. కాబట్టి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో దానిని బట్టే ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎలాంటి యుద్ధాలు జరగబోతున్నాయి, ఈ చమురు వ్యాపారం ఏమిటి, ఈ ఎనర్జీ సెక్టార్ ఏమిటి, ఇవన్నీ కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ట్రంప్ని చూసారు అనుకోండి, ఇతని మీద ఎన్నో హత్యా ప్రయత్నాలు జరిగాయి. పెనిన్సిల్వేనియాలో జరిగినప్పుడు త్రుటిలో తప్పించుకున్నాడు. తరువాత నుంచి అతను ఏం మాట్లాడుతున్నాడు? ఆ భగవంతుడు నన్ను ఒక కారణము కోసమే బ్రతికించాడు, లేదంటే అక్కడే పోయేవాడిని కదా. సో నన్ను ఇలా కాపాడాడు అంటే ఒక కారణం ఉంది. ముందు అమెరికాను నేను సేవ్ చేస్తాను, తరువాత అమెరికా యొక్క ఎజెండాస్ను నేను ఇంప్లిమెంట్ చేస్తాను. ఇప్పుడు మీరు బైబిల్ తీసుకున్నారు అనుకోండి, ఇందులో అత్యధిక శాతము వీళ్ళు వాడిన ఒక మాట ఉంది బైబిల్లో, 41 సార్లు వస్తుంది. ఏమిటి ఇది అంటే ఇమీడియట్లీ. హిబ్రూలో మీరు కన్వర్ట్ చేసుకోవాలి, ఇమీడియట్లీ. సో ఇమీడియట్లీ వీళ్ళు ఏం చేయాలి అంటే జీసస్ మినిస్ట్రీ ద్వారా వీళ్ళు ఇమీడియట్గా చేయాల్సిన పనులు ఏమిటి? ఇప్పుడు దీనికి రెఫరెన్స్ బుక్ ఆఫ్ జెనెసిస్. ఇప్పుడు బుక్ ఆఫ్ జెనెసిస్ అన్నారు అనుకోండి, 3 అతి ముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఒకటి ద గాడ్, ద క్రియేటర్, ఫస్ట్ విషయం. రెండవది చూజన్ పీపుల్, ఆ దేవుడు ఎంచుకున్న ప్రజలు, అంటే యూదులు, వాళ్ళ లెక్కలో యూదులు. డొనాల్డ్ ట్రంప్ ఇవాళ మాట్లాడుతున్నది ఇదే. సో వీఆర్ ద చూజన్ పీపుల్. ఇక మూడవది వచ్చారు అనుకోండి, ద ప్రామిస్డ్ ల్యాండ్ అని అంటారు. ఇదే ఇజ్రాయెల్. అంటే ఆ భగవంతుడు 10 కమాండ్మెంట్స్ ద్వారా ఏం చెప్తున్నాడంటే యూద ప్రజల కోసం ఒక విడి దేశము, ప్రామిస్డ్ ల్యాండ్. సో ఇప్పుడు 3 ఉన్నాయి కదా, భగవంతుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, ప్రామిస్డ్ ల్యాండ్ ఉంది. ఇమీడియట్గా దీన్ని ఏం చెయ్యాలి అంటే బైబిల్ మ్యాప్ చూడాలి మీరు. బైబిల్ మ్యాప్లో జెరూసలేం చుట్టుపక్కల ఏ ప్రాంతాలు, అప్పట్లో దేశాలు లేవు కదా, ప్రాంతాలే. సో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలంతా కూడా మావే. కానీ తరువాత ఇస్లాం రావడము, ఖలీఫత్ రావడము, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలనంతా దేశాలుగా మార్చి ఇస్లామిక్ దేశాలుగా కన్వర్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ దేశాలంతా క్రైస్తవ దేశాలుగా మారాలి. ఫైనల్గా యూదుల పాలన అనేది రావాలంటే ఇజ్రాయెల్ పాలన అనేది అక్కడ రావాలి. ఇదేనండి అజెండా. మీరు డీప్గా చూసారంటే దీని తరఫు నుంచే మీకు వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు 1947 నుంచి. ఈ ట్రంప్ రావడం ఏమైంది? ఫాస్ట్గా చెయ్యాలి, ఇమీడియట్లీ చెయ్యాలి. 41 సార్లు బైబిల్ నుంచి నాకు ఆజ్ఞ వచ్చింది, ఇంకా నేను మెల్లమెల్లగా ప్రవర్తించడం ఏమిటి? సో జో బైడెన్ లాగా అంతకు నో, ఇమీడియట్గా చెయ్యాలి. ఇమీడియట్గా చెయ్యాలంటే ఏంటి దీనికి మార్గము? ఒక అద్భుతమైన మార్గం ఇతను వెతికాడు. అంటే చూడండి, నిన్న కూడా అదే చెప్తున్నాను, ఇతను ఒక మేధావి. అంటే ఇతనికి మించిన మేధావి జైశంకర్ కాబట్టి మనము సేవ్ అవుతూ వస్తున్నాం. లేదు అంటే ఎంత డ్యామేజ్ చేయాలో చెయ్యగలడు.
ఇప్పుడు ఇతను ఏం ఆలోచిస్తున్నాడు అంటే ఇరాన్పై నేను యుద్ధము చేస్తానండి. మీరు కామెడీ చూసారంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని చెప్పి ఒక సంస్థ ఉందండి. ప్రపంచములో ప్రతి ఒక్క దేశము వద్ద ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, వీటి మెయింటెనెన్స్ వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఎక్కడ దాచిపెడుతున్నారు, క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అయినా కూడా వీళ్ళు ఏ దేశానికైనా రావచ్చు, డైరెక్ట్గా భారత్లోకి వచ్చి మీ అణు అస్త్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, సేఫ్గానే ఉన్నాయా మేము వెరిఫై చేయాలంటే మనం తీసుకువెళ్ళి చూపించాలి. ఈ ఒప్పందాల్లో మనము సంతకాలు పెట్టి ఉంటాం. అలాంటిది వీళ్ళు ఇరాన్ వెళ్ళారు, వెళ్ళి మొత్తము క్షుణ్ణంగా వెరిఫై చేశారు. ఎక్కడికక్కడ పరిశోధనలు చేసి ఇరాన్ వద్ద అణు అస్త్రాలు లేవండి క్లియర్గా చెప్పారు. కానీ ట్రంప్ని అడిగారు అనుకో, లేదండి, ఎవడు చెప్పినా ఇరాన్ వద్ద అణు అస్త్రాలు ఉన్నాయి, వాటిని నేను డిస్ట్రాయ్ చేస్తాను అంటే వీడికి అజెండా వేరే ఉంది. సో ఇరాన్ని న్యూక్లియర్ వెపన్స్తో కలిపేశాడు, సరిపోయింది కదా. దీనికి ఇంకొక మార్గము ఎలాగా అంటే ఇవాళ వార్తలు ఫ్రెండ్స్ నమ్మరు, సౌదీ అరేబియా అని ఒక దేశం, పోయిన వీడియోలో చెప్పాను మీకు, ఇస్లామిక్ వరల్డ్లో ఒక రాజు ఒక రాణి అంటే రాజు సౌదీ అరేబియా, అవునా? ఈ సౌదీ అరేబియాకు అమెరికాలోనే మేము ఒక న్యూక్లియర్ వెపన్ని తయారు చేసి అంటే ఎన్రిచ్డ్ యురేనియంని తయారు చేసి సౌదీ అరేబియాకు ఇవ్వబోతున్నాము అంటే ఆర్మ్స్ రేస్ అనేది మిడిల్ ఈస్ట్లో స్టార్ట్ అయ్యిందండి. అసలు ప్రపంచంలో ఎక్కడా కూడా అణు అస్త్రాలే ఉండకూడదని మాట్లాడే అమెరికా వీడే ఒక బాంబును తయారు చేసి సౌదీ అరేబియాకు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు మీరు సౌదీ అరేబియా యొక్క క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఇతన్ని అడిగారు అనుకోండి, మేము శాంతియుతమైన పరిష్కారాన్ని వెతుక్కున్నాం. ఒకవేళ ఇరాన్ వద్ద అణు అస్త్రము అనేది ఉంది అనుకోండి, ఖచ్చితంగా సౌదీ అరేబియా కూడా ఒక న్యూక్లియర్ వెపన్ని తన దగ్గర ఉంచుకుంటుంది అన్నాడు కదా. సో అవకాశం ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు మీకు సౌదీ అరేబియాకి ఒక న్యూక్లియర్ వెపన్ని ఇస్తాడు అంటే వెస్ట్ ఏషియాలో ఇరాన్ వద్ద ఉన్నా లేకపోయినా సౌదీ అరేబియా దగ్గర ఒక అణు అస్త్రం ఉంటుంది. మరి ఇది చూస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు ఊరుకుంటారా? మాకు కూడా కావాలి, ఇదిగో అమెరికా వాడు ఇస్తాడు, ఖతార్ వాడు మా దగ్గర కూడా న్యూక్లియర్ క్యాపబిలిటీస్ ఉండాలి, ఇదిగో తీసుకో. ఇక అలాగే ఈ దేశాల వద్ద అంతా కూడా న్యూక్లియర్ వెపన్స్ని వీళ్ళు స్ప్రెడ్ చేసేస్తారండి. సో ఇప్పుడు ఏమిటి, ఒక చిన్న రాయిని విసరాలి, అది పేలాలి, పేలింది అనుకోండి యావత్ మిడిల్ ఈస్టులో మీకు యుద్ధాల మీద యుద్ధాలు. మూర్ఖులు ఎలా అయిపోతారంటే ఒకరి మీద ఒకరు అణు అస్త్రాలు వేసుకునే పరిస్థితి. ఇప్పుడు సౌదీ అరేబియాని మాట్లాడుతున్నాను చూసారా, వీళ్ళు పాకిస్తాన్తో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏమిటి? డిఫెన్స్ ప్యాక్ట్. పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ కంట్రీ, అవునా? సో ఇప్పుడు బలూచిస్తాన్ వద్ద నుంచి మీకు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద దాడులు చేస్తే ఇరాన్ వాళ్ళు ఏం చేస్తారండి, నేరుగా పాకిస్తాన్ మీదే దాడులు చేస్తారు, హైపర్సానిక్ మిజైల్స్ వాడతారు. మరి పాకిస్తాన్ని కాపాడడానికి సౌదీ అరేబియా రావాలి కదా, ఇదే కదా డిఫెన్స్ ప్యాక్ట్. సౌదీ అరేబియా మీద ఎవరైనా దాడులు చేస్తే పాకిస్తాన్ వెళ్ళాలి, పాకిస్తాన్ మీద దాడులు జరిగితే సౌదీ అరేబియా రావాలి, ఇదే కదా డీల్. సో ఇమీడియట్గా ఏమవుతుంది, ఇరాన్కి సౌదీ అరేబియా మధ్య ఒక యుద్ధము స్టార్ట్ అవుతుంది. అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ. మిడిల్ ఈస్టులో కలిసిమెలిసి ఉన్న దేశాలంతా కొట్టుకు చావడము అనేదే ఇక్కడ ముఖ్యం. ఎటు చూసినా కూడా బాంబులు పేలుతూ ఉండాలి. మీకు ఒకవేళ కుదిరితే అణు అస్త్రాలు కూడా పేలితే అప్పుడు అమెరికా వాడు మిడిల్ మ్యాన్ లాగా వస్తాడు. అస్త్రాలు ఇచ్చింది ఎవరు? డొనాల్డ్ ట్రంప్. ఆ యుద్ధాలను ఆపేయండి అని చెప్పేది ఎవరు? డొనాల్డ్ ట్రంప్. ఫైనల్గా ఏదైతే గాజా అని మనం మాట్లాడేమో, గాజా నాది అన్నాడు, రేపు సౌదీ అరేబియా నాదే, టర్కీ నాదే, పాకిస్తాన్ నాదే అని చెప్పి అమెరికా వాడు అంటాడు. దీనినే మనము గ్రేటర్ ఇజ్రాయెల్ అని చెప్తున్నాము. ఈ ప్లాన్లోకి డీప్గా వెళ్ళారు అనుకోండి, ప్రతి ఒక్క రోజు కూడా దీని మీద బెంజమిన్ నెతన్యాహు వర్క్ చేస్తూనే ఉన్నాడు. మరి ఇంత పెద్ద ప్లాన్ వేశారు కదా, మరి సౌదీ అరేబియాకు మేము అణు అస్త్రం ఇస్తున్నామని తయారు చేస్తున్నారంటే వీళ్ళ యొక్క ఈ స్ట్రాటజీ అంటే బైబిల్ ఆధారంగా ఈ ప్రాంతాలు మావే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దీనిని ప్రపంచ దేశాలు ఒప్పుకుంటాయని చెప్పి మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.